ఏంటిది? ఇదేంటి? ఏ ప్లేట్? పేపర్ ప్లేట్. ఎంతమంది అంటున్నారు? పేపర్ ప్లేట్. ఇది పేపర్ ప్లేటా? ఓకే. అయ్యో, పేపర్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది ఏంటిది? ప్లాస్టిక్ కవర్. ఓకే. ఈ ప్లేట్లలో మనం వేడి వేడి అన్నం కలిపి మన పిల్లలకు పెడుతున్నాం. ఈ ప్లాస్టిక్ ఎక్కడికి వెళ్తుంది? మన పిల్లల కడుపులోకి వెళ్తుంది. మనం తింటున్నాం. దీంతో ఏమవుతుంది? ఇది ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. దీంట్లో PFAs ఉంటాయి, ఫార్ ఎవర్ కెమికల్స్ అంటారు. దాంతో క్యాన్సర్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి తక్కువ అయిపోతుంది. సో ఇది పేపర్ ప్లేటా, ప్లాస్టిక్ ప్లేటా? కాదు, క్యాన్సర్ ప్లేట్. ఓకే. సో దీంట్లో దయచేసి తినకండి. మనం ఇది తింటాం, తిని పడేస్తాం రోడ్ పక్కకి. ఓకే. ఆవు తింటది, ఆవు చూస్తుంది, మెతుకులకు ఆశపడుతుంది, తింటది. ఆవుకి ఏమవుతుంది? కడుపులో ఇరుక్కుంటుంది, ఆవు చచ్చిపోతుంది. సో మన గోమాతకు కూడా ఇది డేంజర్ చేస్తుంది, హిందూస్ అందరూ. ఓకే. దీన్ని మళ్ళీ మనం బయటపడేస్తాం. మన మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని కాలబెడతారు. గాలిలో ఈ ప్లాస్టిక్ కలుస్తుంది. ఏమవుతుంది? లంగ్ డిజీజెస్, లంగ్ క్యాన్సర్, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పైకి వెళ్తుంది, ఈ కెమికల్స్ అన్ని పైకి వెళ్తాయి. వెళ్ళేమవుతుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్. సో దయచేసి ఈ ప్లాస్టిక్ క్యాన్సర్ ప్లేట్లలో తినకండి. ఒకటి. దీని బదులుగా ఆల్టర్నేట్గా షుగర్ కేన్తో చేసేవి, బ్యాంబూతో చేసేవి కూడా కొన్ని దొరుకుతున్నాయి. ఇలా చూసుకొని, సరిగ్గా చూసుకొని దాంట్లో అది వాడండి. ఇప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళకి వెళ్తాం మనం. నేను 1500 మందిని పిలిచిన, 2000 మందికి తిండి పెట్టినా అని పిలిచినోడు అనుకుంటాడు. మనం అక్కడ పోయి తింటాం, మనకి రిటర్న్ గిఫ్ట్ ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. ఒక్కసారి తింటే ఏమవుతుంది అనుకుంటాం. ఒక్కసారి 10 సార్లు అయితే 100 సార్లు అవుతుంది. క్యాన్సర్ కూడా ఒకసారి వస్తుంది. ఒకసారి వస్తే మాత్రం లైఫ్ స్పాయిల్. సో దయచేసి ఈ ప్లేట్లలో తినకండి. పెళ్ళి పిలిచేటోళ్ళు కూడా సెరామిక్ ఉంటాయి ప్లేట్స్. ముగ్గురు ఆడోళ్ళని పెట్టుకుంటే వాళ్ళు కడుగుతారు, పెడతారు. ముగ్గురికి మనం ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది, రిటర్న్ గిఫ్ట్లో క్యాన్సర్ ఇవ్వనట్టు అవుతుంది. ఓకే. సో దయచేసి దీంట్లో ఇది వాడకండి. ఒకటి. మీలో ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు? ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఎంతమందికి తల్లిదండ్రులు చనిపోయినారు? ఓకే. నేను తిరిగి మీ తల్లిదండ్రులు మీరు తీసుకురావచ్చు. మీ చనిపోయిన తల్లిదండ్రులని మళ్ళీ మీరు లైఫ్ ఇవ్వచ్చు. ఎట్లా చెప్పాలా? తండ్రి అంటే వేప చెట్టు, తల్లి అంటే మామిడికాయ చెట్టు, మ్యాంగో ట్రీ. తండ్రి దృఢంగా ఉంటాడు, కఠినంగా ఉంటాడు, చేదుగా మాట్లాడతాడు, కానీ ప్రొటెక్ట్ చేస్తాడు. మన ఇంటిని ప్రొటెక్ట్ చేస్తాడు, నీడనిస్తాడు. సో తండ్రి లాంటిదే వేప చెట్టు. తల్లి తీయగుంటుంది, ప్రేమగుంటుంది, కడుపు నిండా మనకు తిండి పెడుతుంది. సో తల్లి మామిడికాయ చెట్టు. సో దయచేసి ఎవరెవరికైతే తల్లిదండ్రులు లేరో పోయిరని బాధపడకండి. మీకు వీలైతే పెరట్లో ల్యాండ్ ఉంటే ఒక మామిడి చెట్టుని పెట్టి దాన్ని తల్లిలా భావించండి. వేప చెట్టుని పెట్టి దాన్ని తండ్రిలా భావించండి. రోజు ఇంత నీళ్ళు వస్తే చాలు, అది ఎంత నీడనిస్తుందండి. మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? వేపతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మామిడితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో దయచేసి తల్లిదండ్రులు పోయినని బాధపడకుండా ఇలా పెంచితే పర్యావరణం మంచిగా ఉంటుంది. ఓకే. ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది. మనకు మామిడి పండ్లు దొరుకుతాయి. బయట దొరికే ఇవి కెమికల్స్, ఫర్టిలైజర్స్ పెంచే మామిడి పండ్లు కాకుండా మనకు మన ఇంట్లో మనం పెంచుకున్న మామిడి పండ్లు దొరుకుతాయి. లేదు నాకు పెద్ద పెరటి లేదు, నాకు బిల్డింగ్ ఉంది, డాబాలు ఉంటున్నా అంటే చిన్న చిన్న చెట్లు, చిన్న చిన్న మొక్కలు కూడా, బోన్సాయి మొక్కలు ఉంటాయి, అట్లాంటివి పెంచుకోండి. ఇంటి లోపల మీరు స్నేక్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. స్నేక్ ప్లాంట్స్ ఇంటి లోపల పెట్టుకుంటే దాంతో ఆక్సిజన్ వస్తుంది, అవి కూడా ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. సో ఇలాగా ఈ విధంగా దయచేసి చెట్లను కూడా పెంచండి. ఎందుకంటే మన పాపులేషన్ పెరుగుతుంది, మనుషుల జనాభా పెరుగుతున్నది, జంతువులు తక్కువైపోతున్నాయి, జంతువుల జనాభా తగ్గుతుంది, చెట్లు కూడా మాయమవుతున్నాయి, వనాలన్నీ మనం డ్యామేజ్ చేస్తున్నాం. సో మన ఇంటి మట్టుకు మనం అట్లీస్ట్ ఇలా పెంచుకుంటే సమాజం అంతా బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ. అపాయింట్మెంట్ లేదనే వాళ్ళు ఇప్పుడు నన్ను అడగొద్దు, ముందే చెప్తున్నాను. నేను మళ్ళీ ఈ టాపిక్ ఇక మాట్లాడలేను, నేను అలసిపోయాను. ప్లీజ్. ఓకే. సో వాళ్ళకి ఎవరికైతే దొరకలేదో వాళ్ళు రాజేష్ని కలవచ్చు, కానీ రేపటికి అది రాస్తాడో వారు ఆయనకే తెలుసు మరి. ఓకే. ప్లీజ్. ఓకే.